ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లోకాచారాల కన్నా గొప్పది ఏది లేదా ఏది గొప్పది? క్రైస్తవత్వం అంటే చాలామంది ఇదొక మతం. దీంట్లో కొన్ని నిష్టలు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు ఏ మతానికి చెందిన వారు కాదు, ఏ కులానికి చెందిన వారు కాదు. ఈరోజు ఒక వ్యక్తికి ఎవరైతే ప్రభువుని నమ్ముతారో వాళ్ళు ఎలాగా ప్రభువులో బలపడాలి, ప్రభువు వాళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నాడు అనే విషయాలు మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 9-13 వచనాలు. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాటలు విని రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చుదని గాని నీతిమంతులను పిలువరాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పెను. హల్లెలూయా. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అతను ట్యాక్స్ కలెక్ట్ చేసే వ్యక్తి. ఆయన యేసు ప్రభువారిని చూసినప్పుడు, ఆయనతో ఎన్కౌంటర్ అయినప్పుడు ప్రభువారు అన్నారు, నువ్వు లేచి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు తను వెంటనే తన వృత్తిని వదిలి అక్కడ సుంకం అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసే బూత్లోంచి లేచి ప్రభువుని వెంబడించిన వెంటనే ఏమైందంటే యేసు ప్రభువుని ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళు తమ ఇంటికి పిలిచి ప్రభువుకి ఆతిథ్యం ఇస్తారు. అయితే ఈ వ్యక్తి యేసు ప్రభు వారిని భోజనం చేయుటకు మత్తయ్య అనే వ్యక్తి తనతో పాటు అనేక మంది ఈ ట్యాక్స్ కలెక్టర్స్, అలాగే తన స్నేహితులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఆ విందులోకి పిలిచాడు. ఇక్కడ బైబిల్లో రాయబడింది పాపులు మరియు అనేక సుంకపు గుత్తదారులు అని రాయబడింది. అయితే యేసు ప్రభు అలాగే యేసు ప్రభు శిష్యులందరూ కలిసి వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తున్నారు, అంటే డిన్నర్ పార్టీ చేస్తున్నారు. ఆ సమయంలో ఫరిసేయులు అది చూసి ఎవరితో చెప్తున్నారో తెలుసా, అది చూసి శిష్యుల్ని పక్కన పిలిచి అడుగుతున్నారు. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఎవరితో చెప్తున్నారు? ఫరిసేయులు శిష్యులకు చెప్తున్నారు. ఎందుకు మీ బోధకుడు ఈ సుంకరులతో ఈ పాపులతో భోంచేస్తాడేంటి? మీ ప్రభు పరిశుద్ధుడు కదా, దుష్ట సాంగత్యం మంచి నడవడిక పాడు చేస్తుంది కదా, ఈ చెడ్డ వాళ్ళతో ఈ సుంకం తీసుకునే ఈ ధనాపేక్షలతో ఎందుకు వాళ్ళతో కూర్చున్నాడు అని పరిసయ్యులు ఎవరిని అడుగుతున్నారు? శిష్యుల్ని అడుగుతున్నారు. అంటే వాళ్ళు శిష్యుల హృదయాల్లో ప్రభువు మీద సందేహము, అనుమానాలు, ప్రశ్నలు పుట్టిస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్గా కొన్నిసార్లు అడగలేక ప్రభువు మీద ఒక చెడ్డ అభిప్రాయం వచ్చే విధంగా శిష్యుల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. చూడండి, ఇక్కడ చాలామంది ఉన్నారు. సో వాళ్ళ అందరి ముందు అడగలేదు కానీ శిష్యుల్ని అడుగుతున్నారు. ఆ రోజుల్లో అండి యూదుల్లో, ఇజ్రాయెల్ దేశంలో ఈ పన్ను ఎవరైతే సేకరిస్తారో వాళ్ళని చాలా హీనంగా, చాలా ఒక చీడ పురుగులా చూసేవారు. ఎందుకంటే పన్ను కలెక్ట్ చేసేవారు ధనాపేక్షతో మోసంగా చాలా అబద్ధాలు ఆడి మోసాలు చేసి పన్ను తీసుకొని మనుషుల్ని ఎంతో బాధ పెట్టేవారు. సో అందుకే పన్ను తీసుకునే వాళ్ళని చాలా హీనంగా చూసేవారు. ఎవరినైనా పోల్చాలంటే, అరే నువ్వు గాడిదలా ఉన్నావేంట్రా అంటారు కదా, గాడిదలా ఉన్నావు అని ఒక జంతువుతో ఎలా పోలుస్తారో అలాగే ఆ రోజుల్లో ఎవరినైనా తిట్టాలంటే సుంకపు గుత్తదారులు అంటే ట్యాక్స్ కలెక్టర్స్ పేరు పెట్టి వాళ్ళని అవమానించేవారు. సో అంత హీనమైన స్థితిలో వాళ్ళు చేసే వృత్తి మంచిదైనా ఆ రోజుల్లో వాళ్ళని చాలా హీనంగా ఎంచేవారనమాట. అయితే శిష్యుల్ని పిలిచి వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు మీ బోధకుడు మీ ప్రభు ఇలా చేస్తున్నాడు అని అన్నప్పుడు యేసు ప్రభు అంటే ఆ మాటలు విన్నారంట. హల్లెలూయా. శిష్యులు సమాధానం చెప్పలేరని ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఆ మాటలు విని ఆయన అంటున్నారు, అనారోగ్యులకి, రోగులకి
వైద్యుడు కావాలి కానీ బాగున్న వారికి కాదు. మీరు వెళ్ళి ఇది లేఖనాల్లో రాయబడింది నేర్చుకోండి. నేను కనికరాన్ని కోరుతున్నాను కానీ బలిని కోరలేదు. హల్లెలూయా. ఏం కోరుతారండి? నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరట్లేదు. రోగికే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి డాక్టర్ అక్కర్లేదు. అనారోగ్యంగా ఉంటే హెల్త్ బాగాలేకపోతే మీరు డాక్టర్ని కలుస్తారు. హెల్త్ బాగుంటే మీరు ఎందుకు వెళ్తారు? ఊరికి వెళ్ళరు కదా. సో ప్రభు వారు అంటున్నారు, వీళ్ళందరూ అనారోగ్యంతో ఉన్నారు, పాపం అనే రోగంతో కట్టబడి ఉన్నారు, శాపం అనే రోగంతో కట్టబడి ఉన్నారు. మీరు అనేకల ధనాన్ని మరి తప్పుగా అబద్ధాలాడి మోసం చేసి ఏదో విధంగా డబ్బులు సంపాదించాలి అని, లేదా గవర్నమెంట్కి ఇవ్వాలి అని సగం డబ్బు గవర్నమెంట్కి ఇచ్చి సగం డబ్బు వీళ్ళు కొట్టేసి అన్యాయపు డబ్బు వల్ల వీళ్ళు పాపులుగా మారిపోయారు. వీళ్ళు పాపంలో, లోక పాపాల్లో, మనుషుల పాపాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. సో వీళ్ళు అనారోగ్యంతో ఉన్నారు. వీళ్ళ అనారోగ్యాన్ని నేను స్వస్థపరచుటకు నేను వచ్చాను. వీళ్ళ పాపం అనే రోగాన్ని బాగు చేయడానికి నేను వచ్చాను. ఆ వైద్యుడిని నేనే అని చిన్న ఉపమానంతో ఫరిసేయులకు చెప్పారు. చెప్పి ఆయన ఒక మాట అన్నారు, నేను కనికరాన్ని కోరుచున్నాను కానీ బలిని కాదు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా? ఆ రోజుల్లో ఫరిసేయులు బలిలు అర్పించేవారు. ఫరిసేయుల దగ్గరికి చాలామంది వాళ్ళ పాపాల కొరకు గొర్రె పిల్లని, ఆ తర్వాత మేకని, పావురాలని తీసుకొచ్చి వాళ్ళ పాప ప్రాయశ్చితమైన బలులు యెరూషలేము దేవాలయంలో అర్పించేవారు. సో ఆ బలులన్నీ స్వీకరించేది ఫరిసేయులు అన్నమాట. కొన్నిసార్లు యాజకులు కూడా ఈ పస్కా పండగకి, ఆ తర్వాత పులియన రొట్టెలు, ఇలాగ చాలా పండగలు జరిగినప్పుడు బలులు ఈ ఫరిసేయులు అర్పించేవారు. సో అందుకే ప్రభు అన్నారు, నేను బలి కోరట్లేదు, మీరు బలి అర్పిస్తున్నారు, నాకు బలులు కావాల్సింది, నేను కనికరాన్ని కోరుచున్నాను. ఇది కొత్త నిబంధన ఒక ప్రాముఖ్యత అండి. కొత్త నిబంధనలో ప్రభు వారు మనకు చేసిన ఆ కవనెంట్ అంటారు కదా, ఆ నిబంధన ఏంటంటే కనికరించమంటున్నారు, క్షమించమంటున్నారు, ప్రేమించమంటున్నారు, మరొక అవకాశం ఇవ్వమంటున్నారు. హల్లెలూయా. సో ఇక్కడ అంటున్నారు, నేను నీతిమంతులు పిలవడానికి రాలేదు కానీ పాపుల్ని పిలుచుటకు వచ్చి తిని. అంటే ఈ లోకంలో నేను మంచి వాళ్ళ కోసం రాలా, పాపంలో పడిపోయిన వారి కోసం, ఒంటరితనంతో, నిరాశలో, నిస్పృహలో, గురి లేని వారి కోసం నేను వచ్చి వాళ్ళ చీకటి జీవితాన్ని వెలుగ్గా మార్చుటకు, వాళ్ళని మార్చుటకు, అంటే గొంగళి పురుగుగా ఉన్నదాన్ని సీతాకోక చిలక ఎలా ట్రాన్స్ఫర్మ్ అవుద్దో అలాగే గొంగళి పురుగులా ఉన్న జీవితాన్ని సీతాకోక చిలక వలె వాళ్ళ జీవితాన్ని మార్చడానికి నేను వచ్చాను అన్నారు. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు నమ్ముకుంటే రోగాలు తగ్గుతాయా, ఇల్లు వస్తుందా, అప్పులు తీరుతాయా అని చాలామంది అడుగుతారు. ఇవన్నీ కొసరండి. అసలు ఏంటి తెలుసా? మీ జీవితాన్ని ప్రభు మారుస్తారు. మీరు ప్రభు నమ్ముకోకముందు అబద్ధాలు ఆడి ఉండొచ్చు, మోసాలు చేసి ఉండొచ్చు, లేదా అన్యాయంగా ధనాన్ని ఆపేక్షించి ఉండొచ్చు, ఏదో ఒక పాపంలో మీరు పడి ఉండొచ్చు. కానీ ప్రభువుని నమ్ముకున్నాక ప్రభు అంటున్నారు, నీ రోగాన్ని, నీ పాపపు రోగాన్ని నేను బాగు చేసి నేను స్వస్థపరిచి నీకు నూతన జీవితాన్ని ఇస్తాను. నేను బలి కోరట్ల. బలి అంటే చాలామంది కానుకలు, అర్పణలు, బలులు చాలా అర్పిస్తారు. వాళ్ళు అనుకుంటారు, బలులు అర్పించి మా పాపాలకి ప్రాయశ్చిత్తం మేము పొందుకుంటాము, మా బలుల ద్వారా దేవుణ్ణి సంతోష పెడతాము, మేము ఇచ్చే కానుకల ద్వారా దేవుడికి చాలా ఆనందం కలుగుద్ది అని అనుకుంటారు. చూడండి, అన్యాయంగా ఒక 10 లక్షలు సంపాదించి మోసం చేసి దాంట్లో ₹1,00,000 కానుకిస్తే దేవుడు సంతోషిస్తాడా? అస్సలు సంతోషించాడు. అది దేవునికి ఇష్టం లేదు. దేవుడికి ఇష్టమైన బలి ఏంటంటే మీరు నమ్మకంగా, యథార్థంగా, నీతిగా నడుచుకుంటూ సంపాదించే ఆ ₹1,00,000లో ఆ ఇచ్చే 10,000 కానుక దేవుడి దృష్టిలో చాలా శ్రేష్టమైంది. అన్యాయంగా సంపాదించి దేవునికి ఇవ్వడం కన్నా న్యాయంగా, నీతిగా నడుచుకుంటుట దేవుడు కోరుకునే నిజమైన అర్పణ. హల్లెలూయా. సో ఇక్కడ ప్రభువారు అంటున్నారు, నేను నీతిమంతుల కోసం కాదు పాపుల్ని పిలుచుటకు వచ్చాను అంటున్నాడు. మరి ఇక్కడ ఎవరున్నారండి ఈ లోకంలో నీతిమంతులు? బైబిల్లో రాయబడి ఉంది, ఒక్క మనిషి కూడా నీతిమంతుడు కాదు. అందరం పాపం చేశాము కాబట్టి అందరూ పడిపోయారు. సో ఆ పాపం నుంచి విడిపించుటకు, ఆ బంధకాల నుంచి విడిపించుటకు ప్రభువారు నేను యేసుక్రీస్తు వారు వచ్చారు. మీలో ఎవరైనా నేను నిర్దోషిని, నేను పరిశుద్ధుని అని అనగలరా? ఎవరు అనలేరండి. అంటున్నాడంటే అతను దేవుని అబద్ధీకుడిగా మారుస్తున్నాడు. అందరూ పాపం చేశారు, కానీ ఆయన కృప వల్ల, ఆయన కార్చిన శిలువ రక్తం ద్వారా, ఆయన మరణ పునరుత్థానం ద్వారా
మనందరికీ రక్షణ, నిత్య జీవము, పరలోక రాజ్యంలో ఆయనతో పాటు సదాకాలం ఉండే అవకాశాన్ని ప్రభువారు ఇచ్చారు. అయితే ఇక్కడ ఆ, ఆయన అంటున్నారు, మీరు వెళ్ళి నేర్చుకోండి కనికరం. ఇప్పుడు నేను ముఖ్యమైన విషయాలు చెప్తానండి. లోక ఆచారాలు కాదు కదా మనం పాటించాల్సింది. సో ఈ రోజుల్లో చర్చ్ కంటే ఎవరైనా యవనస్తులు వస్తే వాళ్ళు సరైన బట్టలు వేసుకోకపోతే వెంటనే అంటారు పాస్టర్ గారు అయి ఉండి ఇలాంటి వాళ్ళని చర్చిలో ఎలా రానిచ్చారండి, ఆయనకు తెలీదా అని వెంటనే ఏ తప్పున్నా ఒక విశ్వాసి దూషించేది, వేలెత్తి చూపించేది సేవకుల్ని. చూడండి, ప్రతి ఒక్కరిని వేలెత్తి చూపుతూ ఉంటే ఎవ్వరు పరిశుద్ధులు కాదు, ఇంకెవ్వరు రక్షించబడరు. కొన్నిసార్లు మందిరాలకి కొత్తగా దేవుని తెలియని యవనస్తురాళ్ళు సరిగా బట్టలు వేసుకోకుండా వచ్చినప్పుడు వాళ్ళని ప్రేమగా వాక్యం ద్వారా చెప్పి వాళ్ళని దేవుని వైపు ఆకట్టుకోవాలి. మీకు ఒక విషయం చెప్పనా, మేము ఇక్కడ చర్చిలో అండి ఒక అంటే నైజీరియన్ అంటే అదే ఆఫ్రికన్ సిస్టర్స్ వాళ్ళు మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నారు. సో వాళ్ళకి నేను కరపత్రాలు ఇచ్చి వాళ్ళని దేవుని మందిరానికి రమ్మని పిలవడానికి వెళ్ళినప్పుడు దాంట్లోంచి ఒక అమ్మాయి అడిగింది, సార్ పాస్టర్ గారు మరి మేము మా వస్త్రాలు వేసుకొని వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా అని అడిగింది. ఏంటండి, మరి మా దేశపు వస్త్రాలు వేసుకొని వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా, తెల్ల బట్టలు వేసుకొని రావాలా, ఇండియన్ వేరే వేయాలా, ఏదైనా రూల్ ఉందా చెప్పండి సార్ అంటే, లేదమ్మా మీరు మీ వస్త్రాలు వేసుకొని రండి, నేనేమో వస్త్రాలు బట్టి మిమ్మల్ని ఆటంకపరచను అని చెప్పినప్పుడు మొదటి వారం అమ్మాయి వాళ్ళ దేశపు దుస్తులు వేసుకొచ్చింది. అంటే నిండుగా ఉందా పాస్టర్ గారు అంటే పర్లేదు, ఓకే. కానీ రెండో వారం నుంచి అమ్మాయి తన వస్త్రధారాన్ని మార్చిందండి. వాళ్ళ దేశాల్లో షార్ట్లు వేసుకుంటారేమో, మొదటి వారం ఆ తెలియక అలా వచ్చింది. నేను ఎక్కడ కూడా చెప్పలా నువ్వు ఇలా ఎందుకున్నావు అలా ఎందుకున్నావు అని. నేను వాళ్ళని కనికరంతో, దేవుని ప్రేమతో, ఇలాంటి దేశంలో ఇలాంటి ప్రాంతంలో మనం కనీసం వాళ్ళకి వాక్యాన్ని అందించాలి, వాక్యమే వాళ్ళకి నేర్పిస్తుంది అని చెప్పి నేను వాళ్ళని రమ్మన్నాను. ఒక వారం వచ్చారు, రెండో వారం వచ్చారు, మూడో వారం నుంచి అండి ఎవ్వరు చెప్పకుండా వాళ్ళ చర్చిలో ఉన్న మన ఇండియన్స్ పంజాబీ డ్రెస్సింగ్ చూసి, మా డ్రెస్సింగ్ చూసి ఆటోమేటిక్గా నిండుగా వస్త్రాలు, నిండుగా గౌన్లు వేసుకొని రావడం, ఫుల్గా స్లీవ్స్ కవర్ చేసుకొని నీట్గా ఉండడం, వాళ్ళే మార్చుకున్నారు. ఇక్కడ నేను చెప్పింది లేదు, నేను ఖండించలేదు, గద్దించలా. సో ఇక్కడ నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, ఈరోజు చాలామంది అండి ఈ చర్చిలో ఎల్డర్స్, పెద్దవాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు, కొత్తగా రక్షించబడుతున్న విశ్వాసుల్ని, యవనస్తుల్ని ప్రతిదానికి ఖండిస్తారు. ఏయ్ బుట్టెందుకు పెట్టుకొచ్చావు, ఏయ్ ఇదేంటి బట్టలేంటి, మందిరానికి ఇట్లాంటి వచ్చావేంటి, ఇలా ప్రతిదానికి మనం వాళ్ళని ఖండిస్తూ, ఈ చెప్పులు ఇక్కడ ఎందుకు పెట్టావు, నువ్వు ఇలా ఎందుకు ఉన్నావు, టైం ఎంత 11 అయిపోయింది, చర్చ్ ఎప్పుడు 10కి, ఇప్పుడు వచ్చావేంటి అని వాళ్ళని అజమాయిషి చేస్తూ వాళ్ళని ఖండిస్తూ ఉంటే అండి వాళ్ళు దూరం అయిపోతారు. కొత్తగా నమ్మే వారికి మనం స్వేచ్ఛనివ్వాలి. వాళ్ళు చర్చికి ఎందుకు వస్తారంటే దేవుడు మాటలు వినాలి, నేను నేర్చుకోవాలి, నేను బాగుపడాలి, నా పాపానికి నుంచి ప్రాయశ్చిత్తం పొందాలి, నాకు యేసు ప్రభువు రక్షణ ఇస్తున్నాడు అని ఒక ఆశతో వస్తారండి. అలాంటి వాటిని మనం లోక ఆచారాల్ని, లోక పద్ధతుల్ని మందిరంలో తీసుకొచ్చి ఇలా లేవు, ఇది తప్పు, అది తప్పు, దశంభాగాలు ఇవ్వలేదు, చర్చికి రావద్దు. అవునండి, వింటున్నాను, నేను కొన్ని విషయాలు నేను వింటాను. ఎందుకంటే బంధువులు ఉన్నారు కదా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో, చెప్తారు అక్కడ కొంతమంది చర్చెస్లో ఇలా చేస్తారని. దశంభాగం ఇస్తేనే మందిరానికి రావాలి, లేకపోతే ఎందుకు వస్తావు, ఇలా ప్రతిదీ ఆచారంగా చేయకూడదండి. ఎవరైనా ప్రేరేపించబడి దశంభాగం ఇవ్వాలి, అది దేవుని ఇచ్చిన నియమం. కానుకలు ఇవ్వాలి మందిరానికి, పరిచర్యకి, అది దేవుడిచ్చిన నియమం. ఇవ్వనప్పుడు మనం వాళ్ళని రుద్ది బలవంతం చేసి వాళ్ళని ఫోర్స్ చేయడం వల్ల ఆ వ్యక్తి ఆత్మ నశించిపోవడానికి ఆ సంఘ పాస్టర్ కానీ, ఆ సంఘ విశ్వాసులు కానీ కారణమైతే దానికి లెక్క చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రేమతో, కనికరంతో వాళ్ళని రాబట్టుకోవాలి. ప్రభువు వారు చేసిన పని ఇదే. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ అనారోగ్యాలతో ఉన్నవారు, లేదా పాపపు రోగంతో పట్టబడిన వాళ్ళే, దురాత్మలతో పట్టబడిన వాళ్ళు. వాళ్ళందరినీ దేవుడు స్వస్థపరిచాక ప్రభు అంటారు, ఇంక మీద పాపం చేయొద్దు. హల్లెలూయా.
వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ అండి. అక్కడ కావాలని ఫరిసయ్యులు ప్రభువు ముందు నిలబెట్టి రాళ్ళు తీసుకొచ్చి, బోధకుడా ధర్మశాస్త్రం చెప్తుంది వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని, మరి నువ్వేం తీర్పిస్తావు అని ప్రభువుని నిలదీసినప్పుడు అక్కడ ఆయన ఏమన్నాడు తెలుసా? మీలో ఒక్క పాపం కూడా చేయని వ్యక్తి మొదట రాయి విసిరినాడు అమ్మాయి మీద అన్నప్పుడు ప్రతి ఒక్కరు అండి వాళ్ళ వాళ్ళ రాళ్ళని కింద పడేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు దేవుని నమ్మిన సున్నతి పొందిన ఎక్కడో అక్కడ వాళ్ళ తలంపుల్లో ఆలోచనలో గర్వము, కోపము, అసూయ లేదా ఈర్ష ఏదో ఒక పాపంతో వాళ్ళు బంధకాల్లో ఉన్నారు. అందుకే వాళ్ళు ఎవ్వరు కూడా ధైర్యం చేసి అమ్మాయిని రాయి విసరలా. రాయి విసిరి చంపే అధికారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే ఉంది. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా నేను ఎవరు శిక్షించలేదా? ఎవరు శిక్షించలేదండి అంటే, నేను శిక్షించను, ఇక మీట పాపం చేయొద్దు అన్నాడు. ఏమన్నాడు? సరే అయిపోయింది, నీకు తెలీదు, నువ్వు నా దగ్గరకు వచ్చావు, ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు అన్నప్పుడు ఆ స్త్రీ తన జీవితాన్ని మార్చుకొని ప్రభు కొరకు ఒక మంచి సాక్షిగా జీవించిందండి. హల్లెలూయా. సో ప్రభువు వారు మీ జీవితంలోకి వస్తే మీ మతాలు మారవు, మీ వస్త్రధారణ మారదు, మీ తిండి అలవాట్లు మారవు, కానీ మీ హృదయం మారుతుంది, మీ జీవితం మారుతుంది. హల్లెలూయా. ఈ మధ్యలో చర్చెస్లో అండి, సౌత్లో ఉన్నప్పుడు, సౌత్ ఇండియాలో ఉన్నప్పుడు చర్చెస్లో ఎప్పుడు ప్రేమ విందులని, ఆ తర్వాత ప్రభు బల్ల జరిగినప్పుడు మొదటి వారం భోజనాలు పెడతారు. అప్పుడు ఖచ్చితంగా ఈ బగారా రైస్, చికెన్ బిర్యానీ లేదా చికెన్ కర్రీ వండేస్తారు. సో చాలామంది అడిగారు నన్ను, నా ఫ్రెండ్స్, మీ క్రిస్టియన్స్ అందరూ చికెన్ లేకపోతే తినరంట కదా, చికెన్ బిర్యానీ కావాలంట కదా, చికెన్ కర్రీ లేకపోతే, మటన్ లేకపోతే మీరు తినరు కదా, మరి నువ్వు చికెన్ మటన్ తినవు కదా, నువ్వు ఎలా వెళ్ళి ఆ ప్రభువుని నమ్ముకున్నావు, నువ్వు ఎలా వెళ్ళి ఆ మతం తీసుకున్నావు అంటే, నాన్న తినే ఆహారం బట్టి నీ విశ్వాసం, నీ తినే ఆహారానికి నీ విశ్వాసానికి సంబంధం లేదు. తినే ఆహారం అనేది అది నీ వ్యక్తిగతం, అది నీ ఇష్టం, నీ రుచి, నీ అలవాటు, దానికి ఆ తర్వాత నీ విశ్వాసానికి సంబంధం లేదు అన్నప్పుడు వాళ్ళతో ఎలా ఉంటున్నారా బాబు? వాళ్ళు ఆదివారం అయితే చికెన్ మటన్ తినకుండా ఉండలేరు అని చెప్పేవారు. మరి నేనైతే వెజిటేరియనే అండి. మరి మీరు అనుకోవచ్చు, నాకు చాలామంది చెప్పేవారు బ్రదర్స్ చర్చ్లో, బ్రదర్ మీరు ఇప్పుడు క్రిస్టియన్, మీరు బిలీవరు, అన్నీ తినాలి, చికెన్ వద్దు, మటన్ వద్దు, చేపలు వద్దు, రొయ్యలు వద్దు అనకూడదు, ఏది పెట్టినా తినాల్సిందే అని ఒక ఏంటండి లోక ఆచారాన్ని రుద్దేవారు. యేసుప్రభు చేపలు తిన్నాడు కదా, సో మీరు కూడా తినాలి. దీని ఏమంటారు సార్? రుద్దడం అంటారు. దేవుడు నీకు నచ్చింది ఎప్పుడు పెట్టడండి, నీకు నచ్చిందే పెడతాడు, నువ్వు ఏది తినగలవో అదే పెడతాడు. నేను నా భార్య అలాంటి ఫంక్షన్స్ జరిగితే జస్ట్ ఆ బగారా రైస్, ఆ రైతా అంటారు కదా, పెరుగు ఉల్లిపాయలు వేసేస్తారు, ఆ పెరుగు పచ్చడి వేసుకొని తిని లేచి వచ్చేసేవాళ్ళం. అందరూ అరే చికెన్ వేసుకోలేదు, అరే మటన్ వేసుకోలేదు ఏంటంటే, తినండి అంటే, అయ్యో మేము తినమండి, మాకు అలవాటు లేదండి అంటే, మీరు అలా చెప్పకూడదు, మీరు దేవుని బిళ్ళలు, మీరు తినాల్సిందే అని అనేవారు. కానీ మేము నవ్వుతూ వాళ్ళ మొహాన్ని చూసి వందనాలండి, చాలండి, అయ్యో వద్దండి అని చెప్పి తప్పించుకొని వచ్చేసేవాళ్ళం. సో ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇవన్నీ లోక ఆచారాలండి. నిజంగా నాకు నా భార్యకి చాలాసార్లు జరిగింది. ఒకసారి నా భార్యకి అయితే ప్లేట్లో అంటారు కదా బగారా రైస్ పెట్టి ఇంత చికెన్ కూర వేసి పెరిగేసి స్వీట్ పెట్టి ఇచ్చారు, తీసుకోండి సిస్టర్ అంటే, మా వైఫ్ 1-2 సార్లు నన్ను చూసి నవ్వింది. నవ్వంగానే అదేంటండి మమ్మల్ని అవమానిస్తున్నారా, మీరు తినాల్సిందే అన్నారు. అయ్యో బైబిల్లో రాయబడి ఉంది కదా, తినేవాడు తినని వాడిని దూషించకూడదు, తిననివాడు తినేవాడిని దూషించకూడదు, ఎవరిస్తాలు వాళ్ళు. సో నువ్వు చేప తినలేదని, చికెన్ మటన్ తినలేదని ప్రభువారు నేను మందిరాల నుంచి బయటికి గంటేరు కదా, నువ్వు క్రిస్టియన్ కాదు, నువ్వు నా విశ్వాసి కాదు అంటారుగా. ప్రభువారు స్వేచ్ఛనిచ్చారండి. సో ఇలాంటివి ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఆచారాలు ఈరోజు సంఘాల్లో. నువ్వు బొట్టు పెట్టుకొని ఎందుకు వచ్చావు అంటే, వాళ్ళకి ఇంకా ఆ పరిపక్వత రాలా. యేసు ప్రభువుని ఇంకా మారు మనసు పొందారు, కానీ ఇంకా యేసు ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించుకొని వాళ్ళు బొట్లు పెట్టుకొని వస్తారు. అలాంటి వారికి మన వాక్యం ద్వారా ప్రేమతో చెప్పినప్పుడు ఆటోమేటిక్గా స్లోగా దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళంతటా వాళ్ళే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటారు.
సో చాలా ఆచారాలు ఉన్నాయి. ఈరోజు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, క్రైస్తవ పెళ్ళిళ్ళు. హిందువులకి అన్యులకి ఎలా అయితే చేస్తారో మెహందీలు రాసుకోవడం, బారాతులు చేయడం, డ్యాన్సులు ఆడడం, సంగీతని అన్నీ అండి, అన్నీ ఎక్కడ కూడా తీసిపోవట్ల క్రైస్తవులు. ఇలాంటి ఆచారాలు చేయమని దేవుడు కోరలా. దేవుడు ఏమన్నాడు, నాకు ఇలాంటివి కాదు కావాలి, కనికరం, ప్రేమ, వీలైతే 100 మంది పేదవాళ్ళు, మీకు అన్నం పెట్టలేని వాళ్ళు, తిరిగి మీకు ఇవ్వలేని వాళ్ళకి అన్నం పెట్టండి. అనవసరమైన విషయాలు ఈరోజు క్రైస్తవులు ఆకట్టుకు పడుతున్నారు సాతాన్ ద్వారా. కానీ ఏది అవసరం, ఏది ముఖ్యం? దేవుని ప్రేమని, దేవుని సువార్తని, దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి కదా. మరొక సందర్భంలో ఇదే వాక్యాన్ని మత్తయి సువార్త 12వ అధ్యాయంలో నేను చెప్పేస్తాను, వాక్యం లేదు, సో స్క్రీన్లో లేదు, కానీ నేను దీనికి వివరిస్తాను. ఏంటంటే యేసుప్రభు శిష్యులంట, మత్తయి సువార్త 12లో ఉంటుంది, యేసుప్రభు శిష్యులంట పొలంలోంచి వెళ్తూ ఉంటారట విశ్రాంతి దినాన. అయితే వాళ్ళంట ఆ పొలంలో గోధుమ వెన్నులు ఉంచుకొని తింటా ఉంటే పరిసయ్యులంట ఈ సమయంలో చూసి ఇది విశ్రాంతి దినం కదా అని చెప్పి శిష్యుల మీద ప్రభు కంప్లైంట్ ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? శిష్యుల గురించి ప్రభుతో అంటున్నారు, బోధకుడా, విశ్రాంతి దినాన ఈ గోధుమలు తినకూడదు, ఆహారం ఒలుచుకొని తింటున్నారు, ఒలుచుకొని తినకూడదని తెలియదా అన్నప్పుడు నీ శిష్యులకు నువ్వు చెప్పలేదా విశ్రాంతి దినం ఇలాంటివన్నీ చేయకూడదని చెప్పలేదా అన్నప్పుడు ప్రభువారు అన్నారు, మీరు గ్రంథాలు చదవలేదా? దావీదు తన శిష్యులు ఏం చేశారు? దావీదుతో ఉన్న సైన్యం దేవునికి అర్పించిన ఆ రొట్టెని, సముఖలు ఆ బల్ల మీద ఉన్న రొట్టెని తీసుకొని తిన్నారు కదా, మరి ఇప్పుడు అదేమైనా తప్పయిందా అని చెప్తూ ప్రభువారు అంటారు, విశ్రాంతి దినానికి ప్రభువు నేను బలిని కోరట్లేదు కానీ కనికరాన్ని కోరుచున్నాను. మత్తయి 12:7 ఇదే మాట ఉంటుంది. సో ఇక్కడ కూడా ప్రభువారు అంటారు, నేను బలి కోరట్లా, కనికరాన్ని కోరుతున్నాను. కొన్నిసార్లు ఉపవాస ప్రార్థన చేయాలని అందరూ ఉపవాసం ఉంటారు. కొంతమంది వృద్ధ స్త్రీలు లేదా కొంతమంది అనారోగ్యాలతో ఉంటారు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు పెట్టుకొని. అలాంటి వారు కూడా ఉపవాసం చేయాల్సిందే అంటే కొంతమంది బలవంతంగా చేస్తారు. చేసి కళ్ళు తిరిగి చర్చి నుంచి వెళ్ళేలో దారిలో పడిపోతారు. అవి పడిపోయాక ఇంటికి వాళ్ళు ఎవరో బంధువులు తీసుకెళ్ళాక ఏంటండి పడిపోయారంటే ఉపవాసం ఉన్నాను అందుకే కళ్ళు తిరిగి పడిపోయా అంటారు. ఎవరమ్మా నేను చేయమంది అంటే నేను అనుకున్నాను, సంఘం అంతా చేస్తున్నారు కదా, నేను కూడా అనుకున్నాను చేయాలని, కానీ నా వల్ల కాలేదంటారు. ఎవరు అడిగాడు ఉపవాస ప్రార్థన చేయమని? దేవుడు చెప్పాడా? దేవుడు ఎప్పుడు అండి బలవంతం పెట్టే ప్రభు కాదు, అర్థం చేసుకోండి. ఆయన మీరు బలవంతంగా ఉపవాసాలు ఉండండి, బలవంతంగా ఇది చేయండి. కొంతమంది మెళ్ళలో, గొంతులో చైన్లు అన్ని తీసేస్తారు కానక డబ్బాలు. దేవుడు బలవంతంగా ఎప్పుడు చేయమని లేదు. దేవుడు ప్రేరేపిస్తే కొంతమంది ఇస్తారు, మెళ్ళలో చైను, చేతిలో ఉంగరాలు తీసి మందిరాన్ని నిర్మాణం కొరకు, పరిచయ కొరకు ఇస్తారు, అది సహజం, ఇవ్వచ్చు. కానీ బలవంతంగా ప్రలోభం వల్ల ఇవ్వడం వల్ల ఏం ఉపయోగం లేదు. అదే అంటున్నాడు, నేను కనికరాన్ని కోరుచున్నాను. హల్లెలూయా. సో నేను ఇవన్నీ ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, ఈరోజు మందిరాల్లో అనేక లోక ఆచారాలని పాస్టర్లు, విశ్వాసులు తీసుకొస్తున్నారు. లోక ఆచారాలకి మందిరాల్లో తావు ఇవ్వద్దండి. మనం దేవుని పిల్లలం, మనం మారు మనసు పొంది రక్షణ పొందింది ప్రభు కొరకు నమ్మకమైన సాక్షిగా నిలబడుతూ అనేక మంది ప్రభువుని కొత్తగా తెలుసుకునే వారి కోసం మనం ఒక జ్యోతి వలె వెలగాలి, ఒక మార్గం వలె ఉండాలి. ఇలా ఉండాలి క్రైస్తవుడు అంటే అనే ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించాలి. సామెతలు 21:3 టు డూ వాట్ ఈస్ రైట్ అండ్ జస్ట్ is more acceptable to the Lord than sacrifice. సామెతలు 21:3 to do what is right and just is more acceptable to the Lord than sacrifice. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. నీతి న్యాయంగా నడుచుకోవాలి అంటే మీరు అనొచ్చు, పాస్టర్ గారు మరి ఏ ఆచారాలు లేవంటున్నారు కదా, ఏ ఆచారాలు లేవు, ఏ కట్టుబాట్లు లేవు, ఎలా అయినా ఉండొచ్చు అని అంటున్నారా అని మీరు అడగచ్చేమో. ఎలా అయినా ఉండమని కాదు, నీతి న్యాయాలు అనుసరించాలి, నీతి న్యాయంగా నడుచుకోవాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానాలకి లోబడి, మన వాగ్దానానికి మీరు జీవించకూడదండి, వాగ్దానాలకి లోబడి జీవించాలి. కనికరము అంటే ఇష్టానుసారంగా జీవించు, కృపాకాలంలో ఉన్నాం, ఎంత పాపమైనా చేయి, ఎంతైనా తాగు, ఎంతైనా తిరుగు, దేవుడు క్షమిస్తాడు అనే బోధ కాదు, అది తప్పైన బోధ.
అది తప్పు. దేవుని వాక్యానికి లోబడి ఆ వాక్యానికండి భయపడాలి. వణుకుచు వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యానికి లోబడి వణుకుచు మన రక్షణని కాపాడుకోవాలి. న్యాయంగా ఉండాలి, నీతిగా ఉండాలి. బైబిల్లో రాయబడింది, ఏది మాన్యమైందో, ఏది ఖ్యాతి గలదో దానిని వెతికి వెంబడించాలి. ప్రభు మార్గాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. మన భక్తి ఆచారంగా మారకూడదు. నేను చెప్పేది అర్థమవుతుందా? మన భక్తి ఎప్పుడు ఆచారంగా మారకూడదు. ఈరోజు నేను ప్రార్థన రోజు 5ంటికి లేచి చేస్తాను, ఈరోజు చెయ్యాలి, ఒక ఆచారంగా మారకూడదు, అలవాటుగా మారకూడదు. ప్రేమతో దేవుడితో నా సమయం ఇది, ఆయన ప్రభువుతో మాట్లాడుకునే సమయం అనేది ప్రేమతో చేయాలి. ఎప్పుడైనా ఆచారంతో, అలవాటుతో, ఈ రోజుల్లో భక్తి గర్వం అనేది ఎక్కువైపోతుంది. భక్తి గర్వము, జ్ఞాన గర్వము, నాకు వాక్యం బాగా తెలుసు నీకన్నా, నేను వాక్యం ఇన్ని గంటలు ధ్యానిస్తాను, నా అంత తోడు లేడు, నేను చేసినంత ప్రార్థన మీరెవరు చేయలేరు అనే ఆ గర్వం ఏమవుతుందంటే దేవునికి అయిష్టులుగా మారిపోతున్నారు. అందుకే ఆయన పరిసేయుడు సుంకరి ఇద్దరు వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆయన ఏమన్నాడు? ప్రభువారు ఈ సందర్భం చూసి అంటారు, ఆ పరిసేయుడు సుంకరి మీద చేయి చూపి అంటున్నాడు కదా, మీ ప్రభు ఏంటి సుంకరులతో అందరితో పాపులతో అంటున్నాడని. అందుకే ప్రభువారు ఈ ఉపమానం చెప్పారు. ఒకసారి దేవాలయానికి ఒక ఫరిసేయుడు అలాగే ఒక సుంకరి వెళ్ళారంట. ఇద్దరు ప్రార్థిస్తున్నారు. ఫరిసేయుడు అంటున్నాడు, దేవా నేను అనుదినము నేను ప్రార్థిస్తున్నాను, నేను నా దశంభాగాలు ఇస్తున్నాను, ప్రతి దాంట్లో నేను దశంభాగాన్ని ఇస్తున్నాను. ఈ సుంకరి వలె నేను చోరుని కాదు, దొంగని కాదు, పాపిని కాదు అంటున్నాడు. ఎవరిని చూపిస్తున్నాడు? ఈ శుంకరి వలె నేను చోరుని కాదు, పాపిని కాదు, దొంగని కాదు, మోసగాన్ని కాదు, అన్యాయశ్రీ నేను తీసుకోలేదు అని అక్కడ శుంకరి నిలబడితే తన వైపు తన గురించి చెప్తూ ప్రార్థిస్తున్నాడు. అంటే తన స్వనీతిని చూపిస్తున్నాడు. స్వనీతి, ఆత్మీయ అహంకారము, ఆత్మీయ గర్వం అనొచ్చు. ఆత్మీయ గర్వము చూపిస్తుంటే మరొక వైపు అండి సుంకరి ప్రార్థిస్తున్నాడు. తల ఎత్తలేక ఆకాశం వైపు తల దించుకొని, దేవా పాపినైనా నన్ను క్షమించు, నన్ను కనికరించు, నేను నీ మందిరాల్లో నిలబడుటకు, నీ మాటలు నీ దగ్గర వచ్చి ప్రార్థించుటకు కూడా నేను యోగ్యుని కాదయ్యా అని అతను మొరపెడుతుంటే ప్రభువారు అన్నారు, వీళ్ళిద్దరిలో ఎవరి ప్రార్థన వినబడింది అంటే ప్రభు అన్నారు, సుంకరి ప్రార్థన వినబడ్డాడు. ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో తను హెచ్చించబడతాడు, ఎవరైతే తను తాను హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారు. ఈరోజు చూడండి, నేను కొంతమంది చూస్తానండి, సంఘ పెద్దలు, వాళ్ళు ఎంత గర్వంగా ఉంటారు తెలుసా? వాళ్ళ మాటలు, వాళ్ళ స్వభావము నిజమే. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ప్రభువుని నమ్ముకొని విశ్వాసులు, రక్షణ పొందారు, దేవుని సేవ, మందిర విధాన పద్ధతులు అన్నీ తెలుసు. కానీ కొత్తగా రక్షించబడ్డ వ్యక్తి లేదా 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మందిరానికి వెళ్ళే విశ్వాసుల్ని చూసి ఎంత వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ భావాల్లో అంటే ఎక్స్ప్రెషన్స్లో ఎంత ఆత్మీయ గర్వాన్ని చూపిస్తారు తెలుసా? అలాంటి వాళ్ళు ఫరిసేయులతో సమానం. అందుకే అన్నాడు, సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు అని. ఒక కొత్తగా తొలి దినాల్లో రక్షించబడి వాక్యాన్ని తెలుసుకుంటూ మందిరానికి వచ్చే వారిని దయచేసి వీలైతే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళకి ఇది మంచి ఇది చెడు అని చెప్పి నేర్పించండి. కానీ ఏంటి ఇలా చేసావు, ఏంటి నువ్వు ప్రార్థన చేయలేదేంటి, ఎందుకు శుక్రవారం రాలేదు, ఇలా ఎందుకు చేసావు అని ప్రతి దానికి వేలెత్తి చూపిస్తే వాళ్ళు మందిరం మానేసి దేవునికి దూరం అయిపోతారండి. ఈరోజు చాలామంది ఏదో ఆచారంగా అజమాయిష్ చేస్తున్నారు. అజమాయిష్ చేస్తే ఎవరు రక్షించబడరండి. ప్రేమతో చెప్పండి. ప్రేమ కనికరంతోనే మనం ఎవరినైనా రక్షించగలం. గొడవ తిట్టో బెదిరిస్తే మనుషులు మారరండి. గల్తీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఉంది వాక్యంలో, సహోదరులారా, ఎవరైనా మీలో ఒకడు పాపంలో పడిపోతే ఆధ్యాత్మికంగా నిలబడ్డ మీరు వానిని చాలా జాగ్రత్తగా ప్రభువులో తీసుకురావాలి. శోధించబడి ఉంటే ఒక వ్యక్తి, ఆ విషయంలో మీరు చూసినప్పుడు తను చాలా జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చే విధంగా ప్రేమతో చెప్పాలి. అలాగే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా. నేను ఎలా ఉన్నాను, నా భక్తి ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది,
నేను ఎదుటివాడి కంట్లో దూలాన్ని తీసే ముందు, ఎదుటివాడి కంట్లో నలుసు తీసే ముందు నా కంట్లో ఏమైనా దూలం ఉందా, నాలో ఏదైనా తప్పు ఉందా అని పరిశీలించుకుంటూ మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా నీతిగా నడుచుకుంటూ ఎదుటి వ్యక్తి పడిపోతే వాళ్ళని బలపరచాలి. చాలామంది మందిరానికి వచ్చేవాళ్ళండి, మా చర్చికి వచ్చే వాళ్ళు ఉంటారు. నిజంగా చెప్తున్నాను హృదయపూర్వకంగా, నేను ఎక్కడ కూడా కల్పిత కథలైతే చెప్పను. నాకు యథార్థంగా నేను చూసినవి, నేను అనుభవించినవి చెప్తా. ఎందుకంటే నిజం అనేది చాలా విలువైంది. వాక్యం చెప్పినప్పుడు నేను నిజాన్నే చెప్పడానికి, నిజమైన సాక్ష్యాలే చెప్తాను. మా మందిరంలో అండి కొంతమంది విశ్వాసులు వస్తారు. నాకు తెలుసు ఆ విశ్వాసుల్లో బ్రదర్స్ తాగుబోతులని తెలుసు, తాగుతారు. కొన్నిసార్లు వాళ్ళు అంటారు, 20 రోజులైంది బ్రదర్, పాస్టర్ గారు 20 days అయింది మా ఆయన తాగుడు ముట్టుకొని అని ఆ సహోదరి ఎంతో ఆనందంగా చెప్తుందండి. చెప్పిన ఆ రోజు ఓ వారంలోపే వచ్చే వారం వచ్చి మళ్ళా ఏడుస్తూ చెప్తుంది, మా ఆయన మళ్ళా తాగుతున్నాడండి, గత 20 రోజులు బాగున్నాడండి, చాలా బాగున్నాడండి, మరలా తాగుడు స్టార్ట్ చేశాడండి. అలా ఒక్కరు కాదండి, 3, 4 నాతో చెప్పారు కుటుంబాల్లో. అప్పుడు నేను ఎప్పుడు కూడా వాళ్ళని గర్దించను, ఆ సహోదరుని వాళ్ళ భార్యల మీద ముందు ఎప్పుడు గర్దించను, గట్టిగా తిట్టను, అవమానించను. ఎందుకంటే ఇక్కడ ఈ నార్త్ ఇండియాలో మనుషులు చాలా ముక్కుసూటిగా ఉంటారండి. వాళ్ళని ప్రేమతోనే ఆకట్టుకోవాలి, కానీ మొహం మీద ఆంధ్రాలో మన సేవకులు కొంచెం గర్దించినట్టు ఆంధ్ర వాళ్ళు గర్దింపుని స్వీకరిస్తారు, కానీ ఇక్కడ గర్దింపుని స్వీకరించరు. గర్దిస్తే ఆ మరుసటి దినం నుంచి చర్చికి వాళ్ళు రావడం కాదు కదా, వాళ్ళ భార్యని పిల్లల్ని కూడా రానివారు. అంత మూర్ఖులు అనమాట. సో అలాంటి వారిని ప్రేమతోనే ఆకట్టుకోవాలి. ఒక వ్యక్తి పాపంలో పడిపోయినప్పుడు అతన్ని ప్రేమతో పిలవాలి. ఫోన్లే ఇంకోసారి చేయొద్దు, మీ శరీరం పాడైపోద్ది, ప్రభువుకి ఇది నచ్చదు, మీరు మారండి, ఇది వదిలేయండి, ఇది ఒక దురాత్మ, ఈ తాగుడు అనే తాగుడికి బానిస అవ్వద్దు, దీనివల్ల మీ డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి బ్రదర్. ఈ డబ్బులు వీలైతే ఒక ఏదైనా కిడ్నీ బ్యాంక్ లాగా ఒక డబ్బా పెట్టి, ఆ డబ్బాలో తాగాలనిపించినప్పుడల్లా ఆ డబ్బులు తీసుకెళ్ళి దాంట్లో వేసి మీకు రూమ్లోకి వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేయండి, ప్రభువా నాకు ఈ వ్యసనం నుంచి బయటికి తీసుకురా అని. ఆ డబ్బులు దాచి రేపు మీ పిల్లల చదువుకి, మీ కుటుంబం కొరకు మీరు వాడండి, అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆహారం కాని దాని కొరకు ఎందుకండి వేస్ట్ చేస్తారు అని ప్రేమగానే వాళ్ళకి చెప్పి వాళ్ళని సరైన మార్గంలో తీసుకొస్తున్నామండి. తద్వారా వాళ్ళు మందిరానికి వస్తున్నారు క్రమంగా, తద్వారా స్లోగా వాళ్ళు కొంచెం కొంచెంగా ఆ వ్యసనం నుంచి బయటకు వస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఒకేసారి మానే అంటే వాళ్ళు మానరండి. ఏదైనా సరే ఒక సమయం పడుతుంది, ఒక సమయం మనం ఇవ్వాలి. లేదు తాగుబోతువి, నువ్వు పనికిరావు, పో బయటికి అని అన్నప్పుడు ఆ వ్యక్తి మనశ్శాపం చెంది నాకు ప్రభు వద్దు, ఈ చర్చ్ వద్దు, పాస్టర్ వద్దు అని వెళ్ళిపోతే రేపు ఆత్మకి లెక్క చెప్పవలసిన వారం మనం అవుతాం. ప్రభు ఎక్కడ కూడా గర్దించి అవమానించి నువ్వు పనికిరావు, పోరా పనికిరావు, పాపి, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు అని చెప్పలా. అవకాశం ఇచ్చాడు, మరలా అవకాశం ఇచ్చాడు. ఈరోజు మనం కూడా సంఘంలో వచ్చే విశ్వాసులకండి అవకాశం ఇవ్వాలి, అప్పుడే వాళ్ళు మారతారు. ఎవరిని తీర్పు తీర్చొద్దండి, ఎందుకంటే ఈరోజు మనుషులు చాలా సెన్సిటివ్గా ఉన్నారు. వాళ్ళకి చిన్న మాట అంటే అందరి ముందు ఎక్కడ పాస్టర్ గారు మమ్మల్ని అంటారు అని భయపడిపోయి నొచ్చుకొని తలదించుకొని వాళ్ళు మందిరాలు మానేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా సంఘాన్ని కాయండి. సహోదరులారా, విశ్వాసులారా, సంఘ పెద్దలారా, దయచేసి మీ సంఘంలోనే వచ్చే వారి కొరకు ప్రార్థన చేయండి, ప్రేమగా మాట్లాడండి, అప్పుడు వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది. అలాగే చివరిగా యాకోబుకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూసి మనం ప్రార్థనలోకి వెళ్దాం. యాకోబు 5వ అధ్యాయము 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, ఒక వ్యక్తి సత్యా నుంచి తొలగిపోయి పాపంలో పడిపోతే, అంటే ఒక వ్యక్తి మందిరాన్ని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతే, దేవుడికి దూరం అయిపోతే, అలాంటి వ్యక్తినండి మనం దేవుని వైపు మళ్లించే ఎడల, దేవుని వైపు మళ్లించడం అంటే ఒక వ్యక్తి నమ్మకంగా చర్చికి వస్తున్నాడు, ఆల్ ఆఫ్ సడన్ ఒక బాధ వచ్చింది, ఒక శోధన వచ్చింది, ఎవరో ఏదో అన్నారని నొచ్చుకున్నాడు అనుకోండి, అతను చర్చి మానేశాడు. ఈ బ్రదర్ నాకు ప్రైజ్ లాడ్ చెప్పలేదు, నాతో ప్రేమగా మాట్లాడలేదు, లేదా పాస్టర్ గారు నన్ను పట్టించుకోలేదు,
మా పాస్టర్ గారికి నేనంటే ఇష్టం లేదు, నాతో మాట్లాడట్లేదు, ఏదో ఒక మనస్తాపం, ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ పెట్టుకొని చర్చి మానేశారనుకోండి, లేదా నేను తాగుబోతుని, నేను మందిరానికి రావడానికి పనికిరాను, నేను అపవిత్రుణ్ణి అని వాళ్ళంతటా వాళ్ళు మనశ్శాపం చెంది దేవుని మందిరాన్ని మానేశారనుకోండి, అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రేమతో 1-2 సార్లు వెళ్ళి, అయ్యా పోనీ అయ్యా, దేవుడు క్షమిస్తాడయ్యా, ఇంకోసారి తప్పు చేయొద్దయ్యా, తాగుడు వదిలేయ్యా, మనుషుల మాటలు పట్టించుకోద్దయ్యా, మందిరంలో అందరూ సరిగా ఉండరయ్యా, ఎవరో ఒకరు తప్పులు ఉంటాయి, అందరూ పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్ అవ్వడానికి మనం మందిరానికి వస్తున్నాం, ఇదొక ప్రక్రియ, ఇది ఒక రోజులో వచ్చే మార్పు కాదయ్యా, క్రమక్రమంగా అందరూ మారతారండి, మీరు కూడా మారతారండి. మీరు వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఎవరో మిమ్మల్ని ప్రైజులాడలేదని, ఎవరో మీకు కుర్జీ ఇవ్వలేదని, ఎవరో మీకు ఆహారం పెట్టలేదని, లేదా పాస్టర్ గారే మీతో మాట్లాడలేదని, మీకోసం ప్రార్థన చేయలేదని చిన్న చిన్న విషయాలు పెట్టుకొని మందిరానికి దూరం అవ్వద్దండి. మందిరానికి రండి అని ప్రేమగా వాళ్ళని పిలిచి ఆ వ్యక్తిని, సత్య మార్గం తొలగిపోయిన వ్యక్తిని, లేదా అబద్ధ బోధలకి అలవాటు పడి ఇష్టపడి ఆ అబద్ధ బోధలకి ఆకర్షితులై సత్యవాక్యాన్ని నుంచి వేరైపోయిన వాళ్ళని 1-2 సార్లు 3 సార్లు వాళ్ళని పిలిచి ప్రేమగా వాళ్ళని కలిసి సత్య మార్గంలో ఒక పాపినండి తీసుకొస్తే అంట తన దోషాలన్నీ కప్పిన వారు అవుతామంట మనం. అలాంటి వారిని మరణం నుంచి అనేక పాపాలని కవరప్ చేసేవారిగా మనం అవుతాం. దేవుడికి అలాంటి వాళ్ళు ఇష్టమైన వారు. ఇది ఒక గొప్ప పరిచర్య అండి. ఇది సేవకులు మాత్రమే కాదు, అనేక విశ్వాసులు చేయగలరు. మీ ఇరుగు పొరుగు వారు ఎవరైనా నామకార్థం క్రైస్తవులు ఉంటే, ప్రభువుని సరిగా తెలుసుకొని వారు ఉంటే, అలాంటి వారికి మీరు దేవుని మాటలు, ఇది నిజమైన మార్గము, ఇది సత్యము, ఇది అబద్ధము, ఇది సరైన బోధ, ఇది దొంగ బోధ, ఏది వాక్య విరుద్ధమైన బోధ మాట్లాడుతున్నారు అని మీరు వాక్యం చదివేవారైతే, దేవుని పరిశుద్ధాత్మ జ్ఞానం ఉంటే, అనేక మంది అండి అబద్ధ బోధలకు ఆకర్షించబడి, అలాగే కొంతమంది సేవకులకి ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఈ సేవకుడు వాక్చాతుర్యం బాగుంది, ఇతను బాగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతనే నా గురువు, ఇతనే నా పాస్టర్ అనుకుంటున్నారు. కానీ మీ దగ్గర దేవుడు పెట్టిన సంఘానికి, మీకు ఇచ్చిన ఆ ప్రాంతానికి, ఆ మందిరానికి విలువ ఇవ్వకుండా దేవుని సేవకులకి బాధ పెడుతున్నారు చాలామంది. దయచేసి అలా ఉండద్దు. లోక పద్ధతులు, ఆచారాలు, లేదా మనుష్యుల ప్రేమ, ఈరోజు చాలామంది అండి దేవుడి కన్నా మా అయ్యగారు గొప్ప, మా పాస్టర్ గారు గొప్ప, వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప అని మనుష్యులని ముఖస్తుతి చేయడానికి, మనుషుల్ని సంతోషపెట్టుటకు భక్తిని ఆచరిస్తున్నారు. చాలా దుఃఖకరమైంది. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, మీతో నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి మనుషుల్ని సంతోషపెడితే అది మనకు మంచిది కాదు. నేను ప్రభువుని సంతోషపెట్టాలి, ప్రభువు కొరకు నేను జీవించాలి అనే ఒక తీర్మానం చేసుకోండి. మా జీవితంలో అండి అనేక విషయాల్లో దేవుడు మమ్మల్ని విడిపించాడు. మేము ఒకప్పుడు అన్యులుగానే ఉన్నాం. మేము దేవుని నమ్ముకున్నాక మమ్మల్ని అందరినీ విడిచిపెట్టారు. ప్రభువుని బట్టి, ప్రభు నామాన్ని బట్టి మమ్మల్ని అందరూ విడిచిపెట్టేశారు. కానీ ఎక్కడ కూడా లోక ఆచారాలకి, పద్ధతులకి మేము చోటు ఇవ్వాల. మాకు అనేక మంది చెప్పారు, ఏం కాదు, మీ అమ్మ నాన్న కోసం నువ్వు ఇలా చెయ్యి, ఏం కాదు, పర్లేదు, చెయ్యి అన్నారు. కానీ ఎక్కడ కూడా నేను నిలబడింది ప్రభు కోసం. ఇంకో మాట అండి, ప్రసాదాలు తినచ్చా, ప్రభు మీద పేరిట మనసులో ప్రార్థన చేసుకుని తినేయి, ఏం కాదు అని కొంతమంది అబద్ధ బోధలు చేస్తారండి. అది వాక్యానికి విరుద్ధం. దేవుడు అన్నాడు, నువ్వు ప్రభు భోజనంలో పాల్గొంటున్న నువ్వు, రక్షించబడిన నువ్వు, మారు మనసు పొందిన నువ్వు దేవునిలో లోకంలో ఎలా చేపట్టగలవు? ఇటు ప్రభు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటూ అటు లోకంలో ఉండి లోక విషయాల్లో పాల్గొంటే నువ్వు దేవుని బిడ్డవా, సాతాను బిడ్డవా? తప్పైన బోధలు చేస్తున్నారండి. దేవుడి కొరకు నువ్వు నిలబడితే, తీర్మానించుకుంటే ఇంక ప్రభు కొరకు నిలబడు. లేదు నాకు ప్రభు వద్దంటే లోకంలో జీవించు. సగం లోకాన్ని సంతోషపెట్టువాడండి దేవుడికి. లోక స్నేహం దేవుని దృష్టిలో వైరం అంట. లోకాన్ని, బంధువుల్ని సంతోషపెట్టడానికి కొంతమంది అబద్ధ బోధలు చేస్తూ ఇదే కరెక్ట్, మనం అందరితో కలిసిపోవాలి, అందరితో మెలిసిపోవాలి అనే తప్పైన సిద్ధాంతాలు, తప్పైన బోధలు చెప్తుంటే మనుషులు ఆకర్షితులై, ఇది ఈజీగా ఉంది కదా, ఈ పాస్టర్ బాగా చెప్తున్నాడు కదా, సరేలే మనం అన్నిట్లో వెళ్దాం, అన్ని తిందాం, అన్ని చేద్దాం, ఇక్కడ చేద్దాం అక్కడ చేద్దాం అని అటు ఇటు కాకుండా అయిపోతున్నారండి. తప్పండి. నిలకడగా ఉండండి. ఇటైనా ఉండు, అటైనా ఉండు, వెచ్చగా అయినా ఉండు, చల్లగానే ఉండు. అటు ఇటు సగం సగం ఉంటే, నులివెచ్చగా ఉంటే ఉమ్మేస్తా అన్నాడు. నులివెచ్చ స్థితిని కోరుకుంటున్నారు ఈరోజు చాలామంది. అట్టి స్థితి చాలా భయంకరం అండి.
మీరు అన్యులు చూడండి, వాళ్ళు మందిరానికి నేను రానంటే రారు, నాకు వద్దంటే వద్దంటారు. ద్వేషించే వాళ్ళు ద్వేషిస్తారు. మీరు 100 చెప్పినా వాళ్ళు మారరు. వాళ్ళకి నమ్ముకున్న సిద్ధాంతాల్లో వాళ్ళు జీవిస్తారు. అదే మంచిదేమో. మీకు దేవుడు ఇచ్చిన ఆ వాక్యాన్ని, ఆ రక్షణని నిలబడండి. మనుషుల కోసం కాంప్రమైజ్ అయ్యే భక్తి వద్దండి, ఆచారాలు వద్దు. దేవుడి కొరకు నిక్కచ్చిగా షద్రక్ మెషి అబేద్నెగోలు లొంగలా, చంపితే చంపుకో, కాలుస్తావా కాల్చేయి, సచ్చినా సస్తాం, కానీ మా దేవుడికి వ్యతిరేకంగా మేము తప్పు పని చేయము అన్నప్పుడు వాళ్ళు నిలబడ్డ ఆ తీర్మానం బట్టి నీకు అగ్నిలో వేసినప్పటికీ దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ప్రభువే వచ్చి వాళ్ళతో నిలబడి వాళ్ళ వెంట్రుక కూడా కాలకుండా సహాయం చేశాడు. హల్లెలూయా. దేవుడి కొరకు రోషంగా నిలబడే వారి కోసం అండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన వాళ్ళతో ఉండి వాళ్ళ జీవితాలని దీవించి అనేకులకి సాక్షులుగా చేస్తాడు. అలాంటి జీవితం మీరు, నేను, మనందరం జీవించాలని ఈరోజు నేను ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.